దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ ఐఆర్ఎస్ అధికారి కూతురు అత్యాచారానికి గురైంది. ఇంట్లో పనివాడే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. యువతిని అత్యాచారం చేసి చంపడమే కాకుండా ఇంట్లో ఉన్న సొమ్మంతా దోచుకుని పరారయ్యాడు. ఢిల్లీలో పట్టపగిలే జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చంపాలనుకోలేదు, కానీ జరిగిపోయింది. దీది డబ్బులిచ్చుంటే ఇలా జరిగేది కాదు. ఢిల్లీలో హత్యకు గురైన ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో హంతకుడు చెబుతున్న మాటలివి. మైనారిటీ కూడా తీరకుండానే మర్డర్ చేశాడు రాహుల్ మీనా అనే యువకుడు. దక్షిణ ఢిల్లీలోని కైలాష్ హిల్స్ ఏరియాలో జరిగింది దారుణం. రాహుల్ మీనా రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతానికి చెందినవాడు. ఢిల్లీలోని ఓ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో నెలకు 20,000 రూపాయల జీతానికి పనిచేసేవాడు రాహుల్ మీనా. ఆ ప్రాంతంలో తనతో పాటు పనిచేసే వారి దగ్గర ఎడాపెడా అప్పులు చేశాడు. అతడి గురించి వరుసగా కంప్లైంట్స్ రావడంతో సదరు ఐఆర్ఎస్ అధికారి పనిలోంచి తీసేశాడు. ఓవైపు పనిపోయింది, మరోవైపు అప్పుల బాధ పెరిగిపోయింది. దీంతో రాహుల్ మీనా ఓ కన్నింగ్ ఆలోచన చేశాడు. పనిలో నుంచి తీసేసిన యజమాని ఇంటిలోనే దోచుకోవాలని ప్లాన్ చేశాడు. గురువారం రాత్రి తన ఫ్రెండ్తో కలిసి అల్వార్లో జరిగిన ఓ పెళ్లికి అటెండ్ అయ్యాడు రాహుల్ మీనా. ఆ రాత్రికి ఆ ఫ్రెండ్ ఇంట్లోనే నిద్రపోయాడు. అంతేకాకుండా ఫ్రెండ్ భార్యపై అత్యాచారం కూడా చేశాడు. ఆమె మొబైల్ ఫోన్ దొంగిలించాడు. అల్వార్ నుంచి ఢిల్లీకి 6,000 రూపాయలకు క్యాబ్ మాట్లాడుకున్నాడు. తెల్లారేసరికి ఢిల్లీ చేరుకున్నాడు. కైలాష్ హిల్స్ ఏరియాలో గతంలో తాను పనిచేసిన ఐఆర్ఎస్ అధికారి ఇంటి వద్దకు చేరుకున్నాడు. క్యాబ్ డ్రైవర్కు డబ్బులు కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తాను పనిచేసిన ఇంటి చుట్టూ రెక్కి చేశాడు. ఐఆర్ఎస్ అధికారి డ్యూటీకి వెళ్లాడు. ఇంటి యజమానురాలు పని మీద బయటకు వెళ్ళింది. ఆ సమయంలో వెళ్లి ఇంటి తలుపు తట్టాడు. ఇంట్లో ఉన్న ఐఆర్ఎస్ అధికారి కూతురు తలుపు తీసింది. ఇంటి ముందు వచ్చి ఉన్న రాహుల్ను ఏంటి అని ఆమె ప్రశ్నించింది. పని ఉందని ఆంటీ పిలిచారని అబద్ధం ఆమెకు చెప్పాడు. ఇంట్లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లగానే డబ్బులివ్వాలని ఆమెను బెదిరించాడు. కానీ తన వద్ద డబ్బు లేదని ఆమె చెప్పడంతో ఆగ్రహించాడు. డబ్బు ఇవ్వాల్సిందేనని గొడవపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వనని ఆమె చెప్పింది. కానీ అతడు చేయి చేసుకోవడంతో ఆమె కేకలు వేసింది. ఈ సమయంలో ఎక్కడ పక్కింటి వారు వినివస్తారేమోననే భయంతో రాహుల్ ఆమెను మాట్లాడకుండా చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె వినకపోవడంతో గదిలో ఉన్న టేబుల్ ల్యాంప్తో ఆమె ముఖంపై పదే పదే బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె స్పృహ కోల్పోయింది. అచేతన స్థితిలో ఉన్న యువతిపై అతడు అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఒంటిపైనున్న నగలు తీసుకున్నాడు. డబ్బు కోసం మరింత ఘాతుకానికి రాహుల్ మీనా అచేతనంగా ఉన్న ఆమెను నగదు ఉన్న లాకర్ల గదిలోకి ఈడ్చుకెళ్లాడు. అప్పటికే యువతి చేతులు పూర్తిగా రక్తంతో తడిసి ఉండటంతో బయోమెట్రిక్ సెన్సార్ పనిచేయలేదు. దీంతో అతను ఏమాత్రం వెనుకాడకుండా తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్తో లాకర్ తెరిచి డబ్బు దోచుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అతడు వచ్చి వెళ్లిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా రాహుల్ మీనాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అత్యాచారం చేసి హత్య చేశానన్న పశ్చాత్తాపం అతడిలో ఏమాత్రం కనిపించలేదని పోలీసులు చెప్పారు. డబ్బులు నగలు దోచుకునే ఉద్దేశంతోనే తాను వచ్చానని, ఆమె అరవటంతోనే తాను అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. తాను చంపాలని అనుకోలేదని, అలా జరిగిపోయిందని వివరించాడు. ఆ కుటుంబం తనకు దేవుడితో సమానమని, చాలా మంచివారని, కాకపోతే తనకు డబ్బులు కావాలి. ఇది మెజిస్ట్రేట్ ముందు రాహుల్ మీనా ఇచ్చిన స్టేట్మెంట్. తనకు ఎలాగైనా సరే డబ్బులు కావాలని, అందుకే ఆమెను చంపి డబ్బు దోచుకున్నట్టు వివరించాడు. అతడి మెంటల్ స్థితిని అంచనా వేసేందుకు రాహుల్ మీనాకు సైకో అనాలిసిస్ జరిపించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.